హలో మూవీ లవర్స్, ఎట్లున్నారు? మస్తు మస్తులే. నేనైతే సూపర్ గున్నా డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం కాంతారా చాప్టర్ 1 మూవీ యొక్క 26th డే థియేటర్ ఆక్యుపెన్సీ అండ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. అలాగే ఓవరాల్ ఈ 26 డేస్ లో కాంతారా చాప్టర్ 1 మూవీ బాక్స్ ఆఫీస్ జర్నీ ఎలా సాగింది, ఈ మూవీ యొక్క ప్రాఫిట్స్ ఏంటి, లాస్ ఏంటి, అలాగే ఈ సినిమా ఓవరాల్ 26 డేస్ బాక్స్ ఆఫీస్ జర్నీలో అకార్డింగ్ టు ద ట్రేడ్ అండ్ అకార్డింగ్ టు ద మేకర్స్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో కూడా కంపేర్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది డియర్ ఫ్రెండ్స్. సో వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు వీడియో చూస్తున్నారులే కానీ అదేంటో లైక్ కొట్టడం మర్చిపోతే ఎట్లాగబ్బా? ఒక్క చిన్న లైక్ కొట్టరా ప్లీజ్. మీరు ఇచ్చే ఈ చిన్న లైక్ తో నా ఈ వీడియో ఇంకో నలుగురికి షేర్ అవుతుంది ఫ్రెండ్స్. సో సపోర్ట్ చేయండి డియర్ ఫ్రెండ్స్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరొకండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏ మాత్రం లేట్ చేయకుండా మెయిన్ టాపిక్ లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఈ సినిమా 26th డే రోజు థియేటర్ ఆక్యుపెన్సీ ఎలా ఉందో లాంగ్వేజ్ వైజ్ చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఈ సినిమా ఒరిజినల్ లాంగ్వేజ్ అయినటువంటి కన్నడ థియేటర్ 2D ఆక్యుపెన్సీ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. మార్నింగ్ షో 7%, ఆఫ్టర్నూన్ షో 12%, ఈవినింగ్ షో 15%, నైట్ షో 15%. మనం ఒకసారి మార్నింగ్ షోతో నైట్ షో కంపేర్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 8% అయితే ఆక్యుపెన్సీ రైజ్ అయింది ఫ్రెండ్స్. ఓవరాల్ గా 26th డే కన్నడ 2D థియేటర్ ఆక్యుపెన్సీ చూసినట్లయితే 12.25%. ఇప్పుడు మనం ఒకసారి ఈ సినిమా 26th డే రోజున తెలుగు 2D థియేటర్ ఆక్యుపెన్సీ ఎలా ఉందో చూద్దామా. మార్నింగ్ షో 8%, ఆఫ్టర్నూన్ షో 8%, ఈవినింగ్ షో 8%, నైట్ షో 12%. ఒకసారి మన మార్నింగ్ షోతో నైట్ షో కంపేర్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 4% అయితే ఆక్యుపెన్సీ రైజ్ అయింది ఫ్రెండ్స్. ఓవరాల్ గా ఈ సినిమా 26th డే రోజున తెలుగు 2D థియేటర్ ఆక్యుపెన్సీ చూసినట్లయితే 9%. ఇప్పుడు మనం ఒకసారి ఈ సినిమా 26th డే హిందీ 2D థియేటర్ ఆక్యుపెన్సీ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. మార్నింగ్ షో 7%, ఆఫ్టర్నూన్ షో 15%, ఈవినింగ్ షో 17%, నైట్ షో 22%. ఒకసారి మనం మార్నింగ్ షోతో నైట్ షో కంపేర్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 15% అయితే ఆక్యుపెన్సీ రైజ్ అయింది ఫ్రెండ్స్. ఓవరాల్ గా డే 26th రోజున హిందీ 2D థియేటర్ ఆక్యుపెన్సీ చూసినట్లయితే 15.25%. ఇప్పుడు మనం ఒకసారి ఈ సినిమా 26th డే రోజున తమిళ్ 2D థియేటర్ ఆక్యుపెన్సీ చూసినట్లయితే మార్నింగ్ షో 13%, ఆఫ్టర్నూన్ షో 18%, ఈవినింగ్ షో 17%, నైట్ షో 20%. మనం ఒకసారి మార్నింగ్ షోతో నైట్ షో కంపేర్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 7% అయితే ఆక్యుపెన్సీ రైజ్ అయింది ఫ్రెండ్స్. ఓవరాల్ గా 26th డే రోజున తమిళ్ 2D థియేటర్ ఆక్యుపెన్సీ మనం చూసినట్లయితే 17%. ఇప్పుడు మనం ఒకసారి 26th డే మలయాళం 2D థియేటర్ ఆక్యుపెన్సీ ఎలా ఉందో చూద్దామా. మార్నింగ్ షో 4%, ఆఫ్టర్నూన్ షో 6%, ఈవినింగ్ షో 9%, నైట్ షో 12%. మనం ఒకసారి మార్నింగ్ షోతో నైట్ షో కంపేర్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 8% అయితే ఆక్యుపెన్సీ రైజ్ అయింది ఫ్రెండ్స్. ఓవరాల్ గా 26th డే రోజున ఈ సినిమా మలయాళం 2D థియేటర్ ఆక్యుపెన్సీ మనం చూసినట్లయితే 7.75%. ఇప్పుడు మనం ఈ సినిమాకి 26th డే రోజున కలెక్షన్స్ ఎలా వచ్చాయో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఈ సినిమాకి 26th డే రోజున లాంగ్వేజ్ వైజ్ ఇండియా నెట్ కలెక్షన్స్ ఎలా వచ్చాయో చూద్దామా మరి. 26th డే కన్నడ ఇండియా నెట్ కలెక్షన్స్ 0.89 CR అంటే 89 లక్షలు. 26th డే తెలుగు ఇండియా నెట్ కలెక్షన్ 0.14 CR అంటే 14 లక్షలు. 26th డే హిందీ ఇండియా నెట్ కలెక్షన్స్ 1.56 CR అంటే 1,56 లక్షలు. 26th డే తమిళ్ ఇండియా నెట్ కలెక్షన్స్ 0.21 CR అంటే 21 లక్షలు. 26th డే మలయాళం ఇండియా నెట్ కలెక్షన్స్ 0.12 CR అంటే 12 లక్షలు. ఇక్కడ మనం ఒక విషయం గమనించినట్లయితే ఫస్ట్ టైం కన్నడ ఇండియా నెట్ కలెక్షన్స్ 1 కోటి కంటే తక్కువగా వచ్చింది. అంటే ఈ సినిమా 26th డే కలెక్షన్స్ లో చాలా పెద్ద ఎత్తున డ్రాప్ అయితే అయ్యిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ సినిమా మాత్రం 2025 అంటే ఈ సంవత్సరము హైయెస్ట్ గ్రాస్ వసూలు చేసిన సినిమాల లిస్ట్ లో నెంబర్ 1 పొజిషన్ లో మాత్రం చేరిందండి.
ఈ సినిమా ఓవరాల్ గా 26th డే రోజున ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 2,92,00,000. ఇక మనం ఒకసారి గ్రాస్ లోకి కన్వర్ట్ చేసుకున్నట్లయితే 3,48,00,000. ఇక మనం ఓవర్సీస్ నుంచి చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ కలెక్షన్స్ అయితే క్లోజ్ అయ్యాయనే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే ఈ సినిమా టోటల్ 26th డే వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ చూసినట్లయితే 3,48,00,000. ఇప్పుడు మనం ఒకసారి ఈ సినిమా టోటల్ ఓవరాల్ 26 డేస్ ఇండియా నెట్ కలెక్షన్స్ లాంగ్వేజ్ వైజ్ ఎలా వచ్చాయో చూద్దామా ఫ్రెండ్స్. టోటల్ 26 డేస్ కన్నడ ఇండియా నెట్ కలెక్షన్స్ మనం చూసినట్లయితే 191,04,00,000. టోటల్ 26 డేస్ తెలుగు ఇండియా నెట్ కలెక్షన్స్ మనం చూసినట్లయితే 89,14,00,000. టోటల్ 26 డేస్ హిందీ ఇండియా నెట్ కలెక్షన్స్ మనం చూసినట్లయితే 206,41,00,000. టోటల్ 26 డేస్ తమిళ్ ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 61,26,00,000. టోటల్ 26 డేస్ మలయాళం ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 44,67,00,000. ఇప్పుడు మనం ఒకసారి అకార్డింగ్ టు ద ట్రేడ్ టోటల్ 26 డేస్ ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 512,52,52,00,000. ఈ సినిమా టోటల్ 26 డేస్ ఇండియా గ్రాస్ కలెక్షన్స్ చూసినట్లయితే 705,48,00,000. ఇక ఈ సినిమా టోటల్ 26 డేస్ ఓవర్సీస్ కలెక్షన్స్ మనం చూసుకున్నట్లయితే 111 కోట్లు. టోటల్ ఈ సినిమాకి 26 డేస్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ 816,48,00,000 అయితే అకార్డింగ్ టు ద ట్రేడ్ వచ్చాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒకసారి టోటల్ ఓవరాల్ 26 డేస్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ అకార్డింగ్ టు ద మేకర్స్ ఎలా వచ్చాయో చూద్దామా మరి. అకార్డింగ్ టు ద మేకర్స్ ఓవరాల్ 25 డేస్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ చూసినట్లయితే 858,50,00,000 ప్లస్ 26th డే వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ జస్ట్ మనం మాట్లాడుకున్నాం 3,48,00,000 యాడ్ చేస్తే టోటల్ 861,98,00,000 అకార్డింగ్ టు ద మేకర్స్ అయితే కలెక్షన్స్ వచ్చాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒకసారి అకార్డింగ్ టు ద ట్రేడ్ అండ్ అకార్డింగ్ టు ద మేకర్స్ కంపేర్ చేస్తే 45,50,00,000 అకార్డింగ్ టు ద మేకర్స్ అయితే ఎక్కువగా వచ్చాయి ఫ్రెండ్స్. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? మన ఈ కాంతారా చాప్టర్ 1 మూవీ 1000 కోట్ల క్లబ్ లో చేరనుందా లేదా? ఏమంటారో కమెంట్ చేయండి ఖచ్చితంగా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై జవాన్ జై కిసాన్. నమస్తే.